చింత చచ్చినా పులుపు చావదంటారు. ఈ సామెత వైసీపీ అధినేత జగన్కు అచ్చుగుద్దినట్టు వర్తిస్తుందని ఆ పార్టీ మాజీ మంత్రులు అంటున్నారు. రాష్ట్రంలో ఫ్యాన్ పార్టీ ఘోరంగా ఓడిపోయినా మాజీ సీఎం తీరు మారలేదని అంటున్నారు. ఓటమికి కారణాల విశ్లేషణపై జరుగుతున్న సమీక్షా సమావేశాల్లో మళ్లీ ఓవర్ కాన్ఫిడెన్స్కు పోతున్నారని చెబుతున్నారు. వై నాట్ 175 అనే డైలాగ్ కొంప ముంచినా వచ్చే ఎన్నికల్లో ఇది వర్కౌట్ అవుతుందని చెప్పడాన్ని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన ఓ మాజీ మంత్రి ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ దృష్టికి తెచ్చిన విషయాలు హాట్ టాపిక్గా మారాయి. జగన్ ఏం చెప్పారు? ఆ మాజీ మినిస్టర్ ఎలాంటి కౌంటర్ ఇచ్చారు? ఇద్దరి మధ్య జరిగిన సంవాదం ఏంటి? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్ ఇటీవల తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు హాజరవుతున్నారు. ఈ భేటీల్లో మాజీ ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరుపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తానింకా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే ఉన్నాను అనే భ్రమంలో జగన్ బతుకుతున్నారని ఉత్తరాంధ్రకు చెందిన ఒక మాజీ మంత్రి తమ అనుచరుల దగ్గర ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. ఆ భేటీలో అధినేత చెప్పిన మాటలకు సదరు నేతకు చిర్రెత్తుకొచ్చిందట. అంతేకాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఆగ్రహం కట్టలు తెంచుకుందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరించినా జగన్లో అహంకారం ఏమాత్రం తగ్గలేదని అంటున్నారు. కళ్లు మూసుకుంటే 5 ఏళ్లు గడిచిపోతుందని, మళ్లీ అధికారం ఫ్యాన్ పార్టీదేనంటూ జగన్ చేసిన కామెంట్స్ తో ఆ మాజీ మంత్రి ఏకీభవించడం లేదని పార్టీలోని వినిపించింది. ఈ ఎన్నికల్లో వై నాట్ 175 అని అనుకుంటే ఆ దేవుడు, ఓటర్లు కరుణించలేదని అధినేత చెప్పడం విమర్శలకు తావిచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఈ స్లోగన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనడంపై సదరు మాజీ మంత్రి ఆగ్రహంతో రగిలిపోయారట. జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ నేత అడ్డు తగిలారని సమాచారం. ఇటువంటి కామెంట్సే తమ కొంప ముంచాయని ముఖం మీదే చెప్పడంతో అధినేత కంగు తిన్నారనే టాక్ ఉంది. ఎన్నికల్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి జగనే కారణమని ధైర్యం చేసి గట్టిగా చెప్పారనే ప్రచారం జరిగింది. ఈ అనూహ్య పరిణామంతో వైసీపీ అధినేత ఒక్కసారిగా బిత్తరపోయారట. జగన్ బటన్ నొక్కితే జనం ఈవీఎంలో మేట నొక్కి ఓడించిన విషయాన్ని తమ అధినేత మర్చిపోయారని పార్టీ నేతలు అంటున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసి అభివృద్ధిని విస్మరించారనే విమర్శలను ఆ మాజీ మంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్ కు గుర్తు చేశారట. కనీసం మంచి రోడ్లు కూడా వేయలేకపోయిన అంశం ప్రజల్లోకి బాగా వెళ్లిందని చెప్పారని వినిపిస్తోంది. ఇదే కొంప ముంచిందని చెప్పినట్టు సమాచారం. అలాగే మంత్రులకు స్వేచ్ఛనివ్వకుండా ప్రతి శాఖలో సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. మంత్రులకు మాట్లాడే అవకాశం లేకుండా చేయటం పార్టీకి చాలా డ్యామేజ్ చేసిందని జగన్ దృష్టికి తీసుకువెళ్లారనే ప్రచారం ఉంది. మంత్రులు తమ శాఖకు సంబంధించిన అంశాలపై మాట్లాడనీయకుండా కేవలం జనసేనని, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపై విమర్శలు చేయటాన్ని ప్రజలు హర్షించలేదని అధినేతకు చెప్పినట్టు సమాచారం. మంత్రులు, పార్టీ నేతలు కూడా 3 రాజధానులపైనే మాట్లాడటాన్ని జనం స్వాగతించలేదని ఆ మాజీ మంత్రి జగన్ కు చెప్పినట్టు సమాచారం. మరోవైపు ఇచ్చిన హామీల్లో కొన్నింటిని నెరవేర్చకపోవడంపై ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైందని ఆ మాజీ మంత్రి జగన్ సమక్షంలోనే విశ్లేషించారట. సిపిఎస్ రద్దు చేస్తామనే హామీని అమలు చేయకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి యాంటీగా మారిన విషయాన్ని గుర్తు చేశారు. పీఆర్సీతో పాటు డిఏ బకాయిలు చెల్లించకపోవడం, సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో ఫ్యాన్ పార్టీ సర్కార్పై కసి పెంచుకున్నారని చెప్పినట్టు సమాచారం. పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో జాప్యంతో వ్యతిరేకత పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే మద్య నిషేధం హామీని విస్మరించి నాణ్యత లేని చీప్ లిక్కర్ సరఫరా చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రజారోగ్యం, జనం ప్రాణాలతో చెలగాటమాడటం కూడా వైసీపీ ఓటమికి కారణమైందని చెప్పినట్టు తెలిసింది. అంతేకాదు, కొందరు మంత్రులు హుందాగా ప్రవర్తించకపోవడం, ప్రతిపక్ష నేతలను బండబూతులు తిట్టడంతో పార్టీ పరువు పోయిందని ఆ మాజీ మంత్రి చెప్పినట్టు వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. చంద్రబాబు సహా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం వంటి చర్యలతో ప్రజల్లో బాగా పలుచనయ్యావని అధినేత ముందు ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. మరోవైపు అధికారంలో 5 ఏళ్లు ఉండి కూడా సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య చేసిన వారిని పట్టుకోలేకపోయిన జగన్ వైఖరిని ఆ మాజీ తప్పుపట్టారట. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే వీరి పట్ల జగన్ వ్యవహరించిన తీరును ప్రస్తావించారని సమాచారం. ఈ అంశాలు కూడా ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపాయని అధినేత దృష్టికి తెచ్చారనే ప్రచారం ఉంది.
ఎన్డీఏ కూటమి పార్టీల ఎలక్షన్ మేనిఫెస్టో ముందు వైసీపీ ఎన్నికల ప్రణాళిక వెలవెలపోయిన విషయాన్ని సమీక్ష సమావేశంలో ఆ మాజీ మంత్రి ప్రస్తావించారు. పార్టీ ఓటమికి ఇది కూడా ఒక కారణమని చెప్పారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మాటలు విన్న జగన్ ఆ నేత కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఈ విషయాలను ఎన్నికల ముందు తనతో ఎందుకు చెప్పలేదని జగన్ ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో తమకు ఆ అవకాశం ఎక్కడుందని మాజీ మంత్రి ఆగ్రహంతో ఎదురు ప్రశ్న వేసినట్టు సమాచారం. ఏదైనా విషయం చెప్దామంటే సజ్జలతో మాట్లాడమని పురమాయించిన విషయాన్ని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను తిట్టాల్సి వచ్చినప్పుడు మాత్రమే తాము గుర్తుకొచ్చేవాళ్లమని తన మనసులో అక్కసు వెళ్లగక్కడంతో జగన్ నోటి వెంట మాట పెగల్లేదు. ఈసారి అలా జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఏవైనా ఉంటే నేరుగా తనతో చెప్పాలని అన్నారని వినిపిస్తోంది. జగన్ వ్యవహార శైలిని పరిశీలించిన తర్వాత చేతులు కాలేక ఆకలి పట్టుకోవటం అంటే ఇదేనేమో అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇకనైనా జగన్ మారతారో లేదో చూడాలి మరి. మాజీ